పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జ్యోతిష బ్రహ్మ కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, 28వ తారీఖు రాఖీ పౌర్ణమి. అయితే ఈ రాఖీ ఎప్పుడు కట్టుకోవాలి అనే సంశయం చాలా మందిలో ఉంది సార్. అన్న చెల్లెల మధ్య లేకపోతే అక్క తమ్ముళ్ళ మధ్య కొంత డిస్టెన్స్ అనేది వచ్చింది. ఒక కడుపున పుట్టడం అని అంటే అద్భుతం. అది ఇంకా అటువంటి రిలేషన్ ఎవరితో ఉండదు ఇంకా కదా. సో ఒక రక్తం పంచుకొని పుట్టడం, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ రిలేషన్. బట్ దెన్ రకరకాల ఈక్వేషన్స్ వచ్చి ఈ మనీ అనేది మధ్యలోకి వచ్చిన సందర్భాల్లో కానీ, లేకపోతే మాట జారారు అన్న విషయంలో కానీ, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మారిపోవడం అనేది సర్వసాధారణమే చాలా కుటుంబాల్లో. మరి మళ్ళీ రిలేషన్స్ బాగుండాలి అని అంటే ఏం చేయాలి? అలాగే రాఖీ ఏ సమయంలో కట్టుకోవడం అనేది శ్రేయస్కరం? తప్పకుండా. అంటే ఇక్కడ నిజానికి అయితే కనుక రక్షాబంధనం అనేది ఏదైతే ఉంటుందో, ఆ రక్షాబంధనానికి చెప్పిన ఈ నిర్ణయ సింధు అనుకోండి, ధర్మసింధు కానీ ఇలాంటి గ్రంథాలు ఏం చెప్పాయి అంటే కనుక ఖచ్చితంగా పౌర్ణమి తిథి అపర్ణ వేళకు ఉన్నది మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అపరాహ్న వేళ అంటే 12:30కి అలా ఉండాలి కదా. కానీ ఇక్కడ మళ్ళీ ఏమైందంటే షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా ఆ రోజు భద్రకర్ణం ఉండకూడదు. భద్రకరణం పౌర్ణమి రోజు మరి భద్రకరణం ఉంటుంది. కానీ భద్రకర్ణం కనుక ఉంటే మళ్ళీ అపర్ణ వేళకు ఉన్నా కూడా అది పనికిరాదు. అమ్మ బాబోయ్. సో అందుకని ఇవాళ అసలు మామూలుగా భద్రకర్ణం అనేది కనుక గురువారం తగలకుండా ఉంటే మనం గురువారమే కట్టి గురువారమే పండుగ చేసుకోవాలి ఈ రక్షాబంధనం అనేది. కానీ గురువారం అంతా కూడా భద్రకర్ణం తగిలింది. అందుకని మనకది అపర్ణ వేళకి లేకపోయినప్పటికీ కూడా శుక్రవారం నాడే పరిగణలోకి తీసుకోవాలని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. అయితే నిజానికి ఏంటంటే ఇవాళ మనం అందరం కూడా ఎవరికి వీలైన టైంలో వాళ్ళం వెళ్ళి కడుతున్నాం. అంటే మరి ఒక్కొక్క డ్యూటీలో ఉంటారు. అన్న వచ్చే టైంకి చెల్లెలు ఉండకపోవచ్చు, చెల్లెలు వచ్చే టైంకి అన్న ఉండకపోవచ్చు. మొత్తానికి ఏదైతేనేమి వేరే టైంలో మనం కడుతున్నాం. కానీ నిజానికి ఏంటంటే ఈరోజు కనుక మనం చూసుకున్నట్టయితే 9:46కి వెళ్ళిపోతుంది. అవును. ఏ రోజు? శుక్రవారం నాడు. అవును, పౌర్ణమి. మళ్ళీ పౌర్ణమి కూడా పొద్దున ఉదయం 8:30 లోపే కట్టాలి అనేది ఒకటి ఉంది. ఎందుకంటే 8:30 నుంచి మళ్ళీ దుర్ముహూర్తాలు కానీ వజ్రాలు కానీ ఏమైనా తగలటం అనేది ఉంది. శుక్రవారం దుర్ముహూర్తం ఉదయం ఉంటుందిగా. సో అది అందుకని మళ్ళీ అప్పుడు 9:15 నుంచి 9:46 మధ్య కట్టాలి. అంటే 8:30 లోపు కట్టలేకపోతే 9:15 నుంచి ఇంచుమించుగా 9:46 మధ్య కట్టాలి. అబ్బా. అంటే 9:15 9:46కి వెళ్ళిపోతుంది ఇది. వెళ్ళిపోయాక ఇంకేం ఉండదు కదా. సో అందుకని అదొక పద్ధతి. అసలు మామూలుగా మనం శాస్త్ర ప్రమాణాన్ని గనక పాటించినట్టయితే అది మనకి విధానం. సో అందుకని కానీ మరి ఏంటంటే ఇవాళ కాలమాన పరిస్థితుల ప్రకారం ఎవరికి వీలైన రీతిలో వాళ్ళు కడుతున్నాం. తర్వాత రెండోది ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఈ నిజంగా ఈ బంధాలని అనుకునే కట్టుకుంటున్నామా అంటే ఆ సమయంలో వెళ్ళే అన్నకో తమ్ముడికో కట్టొస్తే వాడు ఏదో చాక్లెటో చీక్లెటో ఇస్తాడు అనుకుంటే వెళ్ళటం అనేది ఒకటి. సరే చెల్లి వస్తుంది, దానికి ఏదో ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వాలని అన్న, అంతే అయిపోయింది. చేతులు దులిపేసుకుంటున్నా అయిపోతుంది. అలా కాదు కదా. సో అన్న చెల్లెలు లేదా అక్క తమ్ముళ్ళు ఎవరైనప్పటికీ కూడా సోదరుల అనుబంధం అనేది ఏదైతే ఉంటుందో ఆ అనుబంధాన్ని మనం కనీసం ఆ పావుగంట అరగంట అయినా సరే స్మృతి పదంలోకి తెచ్చుకోవటం. సో అలెగ్జాండర్ పురుషోత్తముల మధ్య వైరం అప్పుడు మరి అలెగ్జాండర్ ప్రాణాలు రక్షించబడటం కోసం అని చెప్పి పురుషోత్తముడికి పంపిస్తుంది రాఖీ, అలెగ్జాండర్ భార్య. అది అంటే మనకి పురాణ వాంగ్మయం నుంచి ఉన్నప్పటికీ కూడా చారిత్రాత్మకంగా ఈ రాఖీ పండుగ అనేది అలెగ్జాండర్తోనే బిగిన్ అయింది. సో పురుషోత్తముడు అలెగ్జాండర్ని క్షమించి వదిలేస్తాడు. అక్కడ మనం పురాణ కాలంలో వచ్చినప్పుడు రుక్మ అతను సోదరుడు శ్రీకృష్ణుడు అంటే చాలా ద్వేషి. అందుకని రుక్మిణి ప్రాధాయపడుతుంది శ్రీకృష్ణుడు ఎప్పుడు అతన్ని మటుకు బతికిచ్చు అని చెప్పి. ఎందుకంటే రుక్మిణికి అతను రక్షాబంధనం కట్టాడు కనుక. సో ఆ రకంగా సోదర వాత్సల్యంతో శ్రీకృష్ణుడిని ప్రాధాయపడింది. జస్ట్ గుండు కొట్టి వదిలేశాడు, అందుకే ప్రాణం తీయకుండా కదా. అంటే అక్కడి నుంచి బిగిన్ అయ్యి అది మనకి పురాణ వాంగ్మయం అయితే ఇది చారిత్రాత్మక సత్యం. సో ఇక్కడ అలెగ్జాండర్ నుంచి ఇది బాగా విస్తృతంగా సామాజిక అంశమైంది.
సో ఇక్కడ మనకి ఏంటంటే అందుకని ఈ సోదరుల యొక్క అనుబంధం అనేది అంటే చెల్లెళ్ళు ఏది ఇబ్బంది పడుతున్నా కూడా అన్న కంటిన్యూ తోడడానికి లేదా తమ్ముడు కంటిన్యూ తోడడానికి ఇద్దరు అంత పాకులాడేవాళ్ళు. అయితే ఇవాళ మనకు వచ్చిన విధానంలో ఏంటంటే 2 రకాలుగా అంటే ఆడ మగ ఇద్దరితోనూ ప్రాబ్లం ఉంది. అంటే నేననేది ఏంటంటే ఇప్పుడు మనకి పెళ్ళైనంత వరకు కూడా మగవాడు చాలా చెల్లి అంటే ప్రాణంగా, అక్క అంటే ప్రాణంగా ఉండి వాళ్ళు ఏది అంటే అపురూపంగా చూసుకున్న వాళ్ళు ఉన్నట్టుండి ఒక్కరోజు 2 రోజుల్లోనే సడన్గా మార్పు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే కనుక ఆడవాళ్ళ పరంగా తన పెళ్ళికి అవ్వచ్చు. అంటే ఇప్పుడు నాన్న లేని చోట అన్నదే బాధ్యత, అక్క చెల్లెళ్ళ పెళ్లి చేయటం అనేది. వాళ్ళ కోసం ఈయన అప్పుల పాలయ్యి ఉన్నంతలో ఇబ్బంది పడి చేస్తే ఉన్న కాస్త పొలమో ఏదో ఉందనుకోండి, అక్కడ స్త్రీకి వాటా వచ్చి అయ్యో పాపం నా పెళ్లికి అన్న ఇంత ఖర్చు పెట్టాడు అని. అంటే ఇలాంటి మనం ఎన్నో కేసులు తెల్లాలేస్తే చూస్తూ ఉంటాం. సో అందుకని ఇక్కడ ఆడ మగ ఎవరైనా సరే ఈ అనుబంధాన్ని గుర్తిరగండి. అంతే. ఇప్పుడు మనం పండగలు చేసుకోవటం అనేది ఎందుకు? కరెక్ట్. ఆ పరమార్థం ఏంటి అనేది తెలుసుకోవటం. కరెక్ట్ సార్. కనుక ఆ స్వార్థం అనేది కొంతవరకు తగ్గించుకొని ఆ పరమార్థాన్ని గుర్తించుకోవటమే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ప్రబోధించిన అంశం. సో అందుకని ఇక్కడ బంధాలు కాపాడుకోవటం కోసం మనం ఏం చేయాలి అంటే కొన్ని అపార్థం వల్ల సరే కొన్ని ఇలా స్వార్థాల వల్ల విచ్ఛిన్నమవుతూ ఉంటాయి మన బంధాలన్నీ కూడా. అన్నంటే మరి చెల్లికి గౌరవం లేకపోవడం, కనీసం చారా పోరా అంటది, వాడవత్తి వెదవండి అంటుంది సమాజంలో. సో అలాగా నేననేది ఏంటంటే మనుషుల మనస్తత్వంలో అన్నకుండే విలువ అన్నకుంది, చెల్లికుండే విలువ చెల్లికుంది, అక్కకుండే విలువ అక్కకుంది, ఇవేమీ లేకపోతే బంధాలన్నీ అనవసరం. కరెక్ట్ సార్. సో అందుకని ఆ అనుబంధాలు ఏవైనా సరే చక్కగా కొనసాగటం కోసం మనం ఈరోజు ఏదైనా సరే ఒక రెమెడీ అనేది, పరిహారం అనేది, ఎందుకంటే ప్రతి ఒక్కరం బాగుండాలి. ఖచ్చితంగా. అసలు మాటలే లేవు మా అన్న తమ్ముల మధ్య, మా అన్న చెల్లెల మధ్య. అసలు మేము అసలు మొహం చూసుకునే కొన్నేళ్ళు అయిపోయింది. ఒక్కరికి పీకుతూ ఉంటుంది, మనం కలిస్తే బాగుంది. అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు చెప్పే రెమెడీ పనిచేస్తుంది. అలాంటి వాళ్ళకి అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఓకే. అంటే నేననేది ఏంటంటే ఎప్పుడైనా సరే మానవ ప్రయత్నం దైవ సహాయం అన్నాం. సో ఇద్దరు భీష్మించి కూర్చున్నప్పుడు దానికన్నా కూడా ఎవరికో ఒకరికి కలవాలి అనేది ఉంటుంది ఆరాటం. కానీ ఎక్కడో చిన్న ఈగో వల్ల అదే వచ్చి ముందు మాట్లాడితే చూద్దాంలే అనుకునే వాళ్ళని, అలాంటి వాళ్ళకైతే ఇది ఇంకా చాలా తొందరగా పనిచేస్తుంది. కొద్దిగా ఇద్దరు జటిలంగా ఉండి అలా ఉంటే కనుక అప్పుడు ఇంకొద్దిగా ఆలస్యంగా పనిచేయటమో కానీ ఖచ్చితంగా పనిచేయటం అనేది అయితే కనుక ఉంటుంది. సో దీనికి చేయాల్సిందల్లా కూడా చాలా తేలికైన పద్ధతి. శ్రీకృష్ణుడు ఫోటో ఒకటి ఇంట్లో పెట్టుకోవటం అనేది అవసరం. అయితే మీకు కనుక దొరికితే తులసి దళం, రోజుకొక తులసి దళం సమర్పించండి. ప్రసాదాల్లో మీ ఇంట్లో ఉన్నవి ఏవింటే అవి పెట్టుకోవచ్చు. ఈవెన్ కొద్దిగా పంచదార పెడితే సరిపోదు. అంటే శ్రీకృష్ణుడికి ఎప్పుడు కూడా తెల్లని పదార్థాలు పెట్టాలి. అందుకని పంచదార కానీ, పాలు కానీ, అటుకులు కానీ, వెన్నపూస కానీ ఇలా తెలుపు రంగులో ఉండేవి శ్రీకృష్ణుడికి పెట్టినప్పుడు ఇంకా కొద్దిగా తొందరగా మనకి అనుకూలుడై ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మీకు ఎక్కడికి వెళ్ళినా నేను మళ్ళీ జాతకానికి లింక్ అవుతుంది. సో తెలుపు అనేది ఖచ్చితంగా చంద్రుడికి సంబంధించింది. సో ఇక్కడ మన శారీరక స్థితి కాదు, మన మానసిక స్థితిలో మార్పు రావాలి. మన మనసు గనక కరెక్ట్ అయిన పద్ధతిలో ఆలోచించినట్టయితే గనక బంధాలన్నీ సౌఖ్యంగానే ఉంటాయి. కరెక్ట్. సో ఈ బంధాలు అంటే ఈ మానసిక స్థితి కారకుడు ఎవరు? చంద్రుడు. తెల్ల పదార్థాలన్నీ ఎవరివి? చంద్రుడివి. సో అందుకని అలా ప్రతిదీ కూడా రెమెడీ అంటే ఇటు జాతకాలకి జ్యోతిష్యానికి సంబంధంతోనే మనం వెళ్ళినప్పుడు అది ఇంకొద్దిగా యాక్యురేట్ గా పనిచేయడానికి ఉంటుంది అనేది నా భావన. బ్యూటిఫుల్ సార్. కృష్ణుడికే పెట్టమంటున్నారు. కృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు కదా, మరి రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఓడ్చ స్థితిలో ఉండటం అనేది జరుగుతుంది. సరిపోయింది సార్, అన్ని సమన్వయం ఉంది. అందుకని ఇక్కడ మనకి ఈ రోజు మంత్రం కూడా అందుకని ఆయనదే మనం చెప్పుకోవటం అనేది ఉంటుంది. అది ఏంటి అంటే కనుక ఓం క్లీం కృష్ణాయ గుణవర్ధనాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గుణవర్ధనాయ నమః. సో మనలో ఉండే చెడ్డ గుణాలన్నీ తొలగి మంచి గుణాల వైపు వెళ్ళటం అనేది ఇది. ఈ రకంగా కనుక చేసుకున్నట్టయితే అంటే నేను ఎప్పుడు మీకు తెలుసు ఏది చెప్పినా కానీ కనీసం ఒక 40 రోజులు చేసుకోండి అని చెప్తుంటాను. సో 40 రోజులు చేసుకోండి. ఈ 40 రోజుల్లో ఎవరో ఒకరి నుంచి మీకు ఖచ్చితంగా ఆ యొక్క మెసేజ్ అంటే లేదా మధ్యవర్తిత్వం, ఎందుకే అన్నతో మాట్లాడటం మాట్లాడవే
లేదా అక్కని ఎందుకు అలా వేరు చేసావు అని అలా కలపడానికి సంబంధించిన వాతావరణం Yeah. మనకి ఖచ్చితంగా అనుభవంలోకి రావటం అనేది అయితే కనుక Right. ఉంటుంది. Ha. ఈ రకంగా చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి అవుతుంది. నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి సార్? నాకు అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, నా పరిస్థితి ఏమిటి? నేను ఎవరికి అంటే కట్టాలి? ఇక్కడ అన్నలు లేరు తమ్ముళ్ళు లేరు అంటే ఆ రకంగా మనం ఎవరినైతే అన్న అనుకుంటామో ఎవరినైతే తమ్ముడు అనుకుంటామో అలా కూడా మనం బయట వాళ్ళకి కట్టుకోవాలి. కట్టచ్చు. అంటే ఎక్కడైనా అంటే మనకు అసలు నేంగా చెప్పాలి అంటే కనుక హిందూ మతం అంటే హిందూ సంస్కృతి అనేది ఏముంది, సోదరి మనల్ని అంటే అందరినీ కూడా స్త్రీలందరినీ కూడా అదే రకంగా గౌరవించమంది. అవును. సో లేదా పెద్దవాళ్ళని అయితే మాతృమూర్తులుగా భావించమంది. అవును. సో అలాగా మనలో ఎవరిని చూసినా కూడా ఆ రకమైన భావన వచ్చినప్పుడు సమాజంలో ఇన్ని అకృత్యాలు జరగవు కదా. స్త్రీని చూడగానే అంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. సో ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ ఆటోమేటిక్గా దేశం సుభిన్నమై వర్ధిల్లుతూ ఉంటుంది. రైట్. సో అలాగే ఇదే భావన స్త్రీలకి కూడా ఉండాలనేది నా భావన. ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళని మగవాళ్ళని చూసినప్పుడు వాళ్ళు కూడా గౌరవప్రదంగా ఉన్నప్పుడు, వాళ్ళ Right. దృష్టి కూడా గౌరవంగా ఉన్నప్పుడు, వాళ్ళలో రెచ్చగొట్టే గుణం లేనప్పుడు Right. అది కూడా బాగుంటది. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. Right. చాలా చక్కగా వివరించారు సార్. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. 8:30 లోపు కట్టుకోవాలి అనేది విశేషంగా చెప్తూ ఉన్నారు. 9:45 నెక్స్ట్ టైం. నెక్స్ట్ అదే రోజు మళ్ళీ మార్నింగ్. Right. సో ఆ టైంలో కూడా కట్టేసుకోవచ్చు. అద్భుతం సార్. కృతజ్ఞతలు సార్. నమస్తే.